భూపాల్పల్లి ఉపమండల పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో భూపాల్పల్లి డీఎస్పీ ఏ సంపత్రావు మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం 5 గంటలకు గంజాయి రవాణా గురించి నమ్మదగిన సమాచారం మేరకు భూపాల్పల్లి డీఎస్పీ ఏ సంపత్రావు ఆదేశాల మేరకు చిట్యాల సీఐ మల్లేష్ పర్యవేక్షణలో గణపురం ఎస్ఐ అశోక్ తన సిబ్బందితో కలిసి రవినగర్ గ్రామ శివారులో గల మంగలోని కుంటమత్తడి వద్ద మాటు వేసి ఉండగా ముగ్గురు వ్యక్తులు 5,60,500 1 కేజీ 50 విలువ గల 11 కిలోల 210 గ్రాములు నిషేధించబడిన ఎండు గంజాయి ఒక సంచిలో పట్టుకుని ఉండగా వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అరెల్లి అఖిల్, మూదాల కార్తిక్, ముస్కే రోహిత్ గుర్తించారు. వీరు సంపాదించే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో గత కొద్ది రోజులుగా వీరు అక్రమంగా ఒరిస్సా రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర తక్కువ ధరకు తెచ్చి భూపాల్పల్లి మరియు గణపురం మండల పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సీఐ మల్లేష్, సిఎస్ సిఐ వెంకటేశ్వర్లు మరియు గణపురం ఎస్ఐ అశోక్, సిసిఎస్ ఎస్ఐ భాస్కర్ రావు మరియు సిబ్బంది, పీసీజే శ్రీనివాస్, పీసీఏ అశోక్, పీసీపీ క్రాంతి మరియు పీసీపీ నేతాజీలను భూపాల్పల్లి డీఎస్పీ ఏ సంపత్రావు ప్రత్యేకంగా అభినందించారు. సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు గన్పూర్ ఎస్ఐ అశోక్ అతని ఆధ్వర్యంలో టీము మన రవినగర్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుంటే అక్కడ మంగళూని కుంట ఉన్నది, అక్కడ మత్తడి దగ్గర ఒక ముగ్గురు పర్సన్స్ అనుమానంగా ఉంటే వారిని పంచుల సమక్షంలో చెక్ చేస్తే వాళ్ళ దగ్గర దాదాపు 11 కిలోల 210 గ్రాముల ఎండు గంజాయి దొరికింది. వాళ్ళను విచారించగా వారి పేర్లు ఆరేపల్లి అఖిల్, అతనిది మన గుర్రంపేట భూపాల్పల్లి జిల్లా, అదేవిధంగా ఆముదాల కార్తీకు, ఇతంది మన చెల్పూరు గ్రామము, ఇంకో అతను మూడో పర్సను ముస్కే రోహిత్, ఇతంది వరికోలు గ్రామము నడికూడ మండలము. ఈ ముగ్గురిని కూడా అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతున్నది. వీళ్ళు ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ స్థానికంగా కొందరికి కన్జ్యూమర్స్కు అమ్ముతున్నట్టు వారి విచారణలో తేలింది. ఇందులో గన్పూర్ ఎస్ఐ గారు మరియు సిసిఎస్ వెంకట్ వారి టీము మరియు మల్లేష్ చిట్యాల సిఐ గారు దీని మీద ఎఫర్ట్స్ పెట్టి దీని మంచి కేసు డిటెక్ట్ చేశారు. ఎవరైనా కూడా గంజాయి సేవించినా గంజాయి అమ్ముతున్నా అటువంటి సమాచారం తప్పకుండా మా డివిజన్లో ఏ పోలీస్ అధికారి కానీ మాకు కానీ డైరెక్ట్ నేరుగా కానీ సీక్రెట్ కానీ సమాచారం అయితే తప్పకుండా వారి మీద మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. యువత ముఖ్యంగా గంజాయికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత పేమెంట్ సార్ ఇది? అందాదా ఇది 5,60,500 11 కేసు కదా, 5,60,500 రూపాయలు. అంటే 1 కేజీ ఇప్పుడు మార్కెట్లో అంటే వాళ్ళ విచారణ తెలిసిందంటే దాదాపు 50,000 వరకు ఉంటుందని తెలిసింది. ఎందుకంటే ఏదైతే ఈ మధ్యకాలంలో ఎక్కువ పట్టుకుంటున్నాం మేము పోలీస్ బాగా, దాంతో ఏమైంది రేట్ పెరుగుతుంది. అట్లా 11 కిలోల 210 గ్రాముల గంజాయి, దీని విలువ అందాదా 5,60,500 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ ఉన్నాడు కదా ఈ ఆరేపల్లి అఖిల్ అని, వీరు ఒరిస్సా నుంచి తీసుకొచ్చి ఇక లోకల్ వీళ్ళకు కన్జ్యూమర్స్కు వాళ్ళ వీళ్ళకు చిన్న చిన్న ప్యాకెట్లు వేసి అమ్ముతా అంటారు. ఉన్నది ఒకరి మీద ఉన్నగా అఖిల్ మీద హన్మకొండ పోలీస్ స్టేషన్ ఉంది ఒక కేసు. ఇదే గాంజా బిన్ని అక్కడ వాళ్ళకి పరారులే ఉన్నాడు. సో మనం ఇప్పుడు మన ద్వారా వాళ్ళు తెలుసుకొని వాళ్ళ కేసులో వాళ్ళు మళ్ళీ అరెస్ట్ ఉంచుకుంటారు. అబ్స్కాండ్ నుండి ఇటువంటి వ్యాపారాలు చేస్తారు.